హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటైన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. 59 ఉపకులాలు, 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు, త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది హెడ్డింగ్ అనేది. ఎస్సీల్లో ఉపకులాల్ని 3 గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు కల్పించేలా ఈ బిల్లు రూపొందించారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు గవర్నర్కు ప్రభుత్వం పంపించింది. జిష్ణుదేవ్ వర్మ మంగళవారం బిల్లుకు ఆమోదం తెలిపి తిరిగి ప్రభుత్వానికి పంపించారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు అయితే జారీ చేయనుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి అయితే మీరు చూసుకోండి. అంటే ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించినటువంటి జీవో అనేది త్వరలో వస్తుంది. ఇక్కడ గ్రూప్ల వారీగా ఎస్సీ జనాభా గ్రూప్ 1లో మొత్తం ఇక్కడ 15 ఉపకులాలు అయితే వస్తాయి. అలాగే గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 26 అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. గ్రూప్ 1 అంటే ఇక్కడ ఏమిచ్చారంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కులాల సంఖ్య 15. అయితే ఇక్కడ 2011 ఎస్సీ జనాభాలో శాతం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3.288% అయితే ఉండడం జరిగింది. గ్రూప్ 1లో ఉన్న 15 ఉపకులాలకి ఇక్కడ 1% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే గ్రూప్ 2 చూసుకుంటే మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు ఇక్కడ మొత్తం 18 ఉపకులాలు అయితే ఉన్నాయి. 2011 ఎస్సీ జనాభాలో శాతం చూసుకుంటే 62.748% అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఈ గ్రూప్ 2లో రిజర్వేషన్ వచ్చేసి 9% అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, 9%. నెక్స్ట్ గ్రూప్ 3 మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు, దీంట్లో మొత్తం 26 అయితే ఉండడం జరిగింది. అయితే 2011 ఎస్సీ జనాభాలో ఇక్కడ పర్సంటేజ్ చూసుకుంటే 33.963% అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 3లో రిజర్వేషన్ చూసుకుంటే 5% రిజర్వేషన్ అయితే ఉంది. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 కేటగిరీల యొక్క రిజర్వేషన్ చూసుకుంటే మొత్తం 15% రిజర్వేషన్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఎస్సీకి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ నియామకాల్లో ఈ రోస్టర్ పాయింట్ని ఇప్పుడు అమలైతే చేస్తున్నారు. ఈ 1 నుంచి 100 రోస్టర్ పాయింట్లలో 15% రిజర్వేషన్లు ఎస్సీకి ఉన్నందువల్ల ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ ఎస్సీ రిజర్వేషన్ ప్లేస్లలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిల్లు కాబట్టి ఇప్పుడు ఈ ఎస్సీ రోస్టర్ పాయింట్ అనేది చేంజ్ అయితే అవుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా అయితే డివైడ్ అయితే చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ నుండి జీవో అయితే వస్తుంది. జీవో వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి రోస్టర్ పాయింట్లో ఎస్సీ రోస్టర్ పాయింట్లలో చేంజెస్ అయితే ఉంటాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని. కొత్త రోస్టర్ పాయింట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. దీనికి సంబంధించిన జీవో రాగానే అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి. ఇది మనకున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.